కరీంనగర్ జిల్లాలో వంట గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తుంది. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం జిల్లాలో కూడా కనిపిస్తున్నట్లు హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. గత 10 రోజులుగా గ్యాస్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు హోటల్ యాజమాన్యాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న గ్యాస్ స్టాక్తోనే హోటల్ నడిపిస్తున్నామని యాజమాన్యం చెబుతోంది. అయితే ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగిస్తే హోటల్స్ను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. పశ్చిమ దేశాల యుద్ధం ఎఫెక్ట్ అయితే కరీంనగర్లో దాని యొక్క ప్రభావం తీవ్రంగా అనిపిస్తుంది. గ్యాస్ ఏదైతే గ్యాస్ ఉందో గ్యాస్ కొరత వల్ల కూడా ఈ కరీంనగర్లో గ్యాస్ కొరత ఏర్పడినట్టు ప్రముఖ ఇప్పుడు కరీంనగర్లోని బస్టాండ్ సమీపంలోని ప్రధాన మయూర హోటల్లో కూడా గ్యాస్ సమస్య తలెత్తడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం వారి దగ్గర ఉన్న గ్యాస్తోనైతే ప్రస్తుతానికి ఒక హోటల్ మూతపడకుండా అయితే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్తోనైతే నడిపిస్తున్నాము. మరి ఇదే యథావిధిగా ఇంకా గ్యాస్ కొరత ఏర్పడితే హోటల్ మూసివేసుకునే పరిస్థితి ఉంటుందని ఇక్కడ హోటల్ యాజమాన్యం అయితే తెలపడం జరుగుతుంది. మరి రెండు దేశాల మధ్యలో జరుగుతున్నది యుద్ధం ఎఫెక్ట్ అయితే కరీంనగర్ జిల్లాలో అయితే దాని ప్రభావం తీవ్రంగా చూపిస్తుందైతే చెప్పచ్చు. మరి ఇక్కడ హోటల్ యజమాని హోటల్ మేనేజర్ గారు ఉన్నారు. వారిని మరి ఇంకా ఈ యొక్క గ్యాస్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, ఈ యొక్క పశ్చిమ దేశాల యుద్ధం నేపథ్యంలో జరుగుతున్న మీకేమన్నా గ్యాస్ కొరత ఏమైనా ఉందా? ఉంది సార్. గ్యాస్ ఇంతకుముందు వేస్తున్నారు, ఇప్పుడు బంద్ చేసారు సార్. మొత్తం కమర్షియల్ బాగా ప్రాబ్లం అవుతుంది. ఇలాగే ఉంటే మాకు ఇబ్బంది సార్. అంటే ఇంతకుముందు మీకు ఈ కమర్షియల్లో రోజుకు ఎన్ని గ్యాస్ ఇచ్చేవాళ్ళు? రోజు 1 లేదా 2 అంతే సార్ ఇచ్చేవారు. ఇప్పుడు బంద్ చేసారు మొత్తమే. ఇప్పుడు 1 కూడా దొరకట్లేదు సార్. ఉన్న స్టాక్ తోటే నడిపిస్తున్నాం. అది ఇవాళ రేపు అయిపోతుంది. అయిపోతే మాకు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అంటే ఇప్పుడు మీకు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మీకు ఇంతకుముందు అయితే గతంలో మీకు రెగ్యులర్గా 1, 2, 3 ఇచ్చేవారు. ఇప్పుడు ఇదే విధంగా ఇట్లా మన కమర్షియల్గా పర్పస్ మరి ఒకళ్ళకి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? గ్యాస్ మాకు కావాలి సార్, మరి మాకు గ్యాస్ అని చెప్పి వాళ్ళకు ఫోన్ కూడా చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ పైనుండే గ్యాస్ రావట్లేదని చెప్తారు సార్. వస్తేనే ఇస్తాం, అక్కడ రాంది మేమేం చేస్తాం, మాకు ఏ రాదని చెప్పేస్తారు. మరి ఒక గ్యాస్ కొరత వల్ల మీరు ఏమైనా మెనూలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మెనూలో మార్పులు అంటే మా ఐటమ్స్ చేయడం కష్టమవుతుంది సార్. దోశ కానీ ఇవి పూరి కానీ చేయడం కష్టమైపోతుంది. అది గ్యాస్ ఉంటేనే మాకు వీలు ఉంటుంది. లేదంటే బాగా ఇబ్బంది అవుతుంది, చేయలేము. ఇట్లా అయితే బంద్ చేసుకోవాలన్న పరిస్థితి వస్తుంది. దీని మీద చాలామంది ఆధారపడుతున్నారు. మా వర్కర్స్ అందరూ హోటల్ పైన ఆధారపడుతున్నారు. వీళ్ళందరూ ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఇప్పుడు కరీంనగర్లో అయితే మయూర హోటల్ అనేది వన్ ఆఫ్ ద చాలా ఫేమస్ హోటల్. ఇది చాలామంది చాలా ఇతర రాష్ట్రాల నుంచి కానీ జిల్లాల నుంచి కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే మయూర హోటల్ గుర్తొస్తుంది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఈ హోటల్కి ఉన్నది. మరి సడన్గా గ్యాస్ కొరత ఒకవేళ వచ్చి సడన్గా గ్యాస్ గిట్ట మీకు దొరకని ఎడల అయితే మరి గ్యాస్ ఒకవేళ దొరకని పరిస్థితి అయితే మరి మీరు ఎలా దీనికి రియాక్ట్ అవుతారు? అసలు ఏంది పరిస్థితి? ఎంతోమంది కార్మికులు ఇందులో చాలా వందల మంది కార్మికులు పనిచేస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి మీ హోటల్ పరిస్థితి ఏందని ఏ విధంగా అనుకుంటున్నారు? ఏమో సార్, అది ఉపాధి కోల్పోతాం అంతే. కానీ యాజమాన్యానికి ఇబ్బంది, ఇందులో పనిచేసే వాళ్ళకు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తొందరగా క్లియర్ చేస్తే మాకు బాగుంటుంది. ఎస్, మనం చూస్తున్నాం ఇక్కడ హోటల్ యజమాని మేనేజర్ గారు అయితే చెప్తున్నారు. ఇప్పుడు రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎఫెక్ట్ అయితే మాకు కనిపిస్తుంది. మాకు ఇంతకుముందు అయితే కమర్షియల్ పర్పస్లో రోజు 2-3 సిలిండర్లు వచ్చేటి. ఇప్పుడు మాత్రం ఈ వారం రోజుల నుండి మాకు గ్యాస్ రోజు 1 కూడా వచ్చే పరిస్థితి లేదు. మా దగ్గర ఉన్నటువంటి గ్యాస్కు సంబంధించిన నిల్వ ఉన్న గ్యాస్తోనైతే ప్రస్తుతానికైతే మేము హోటల్ రన్ చేస్తున్నాము. మరి పరిస్థితి కూడా ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం హోటల్ మూసివేసుకునే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మేనేజర్ వెళ్తున్నారు. ఎంతోమంది కార్మికులు, ఇందులో వందల మంది కార్మికులు పనిచేస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ఈ ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఎంతోమంది రెగ్యులర్గా ఇక్కడికి చాలామంది వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ టిఫిన్స్ చేయడానికి, మీల్స్ చేయడానికి అయితే వస్తుంటారు. ఒకసారిగా మరి ఒక మయూర హోటల్ మాత్రం గ్యాస్ కొరత వల్ల గిట్ట మూసివేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుందని అయితే స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి ఈ కరీంనగర్లో ఉన్నటువంటి సమస్య అయితే ప్రస్తుతానికైతే పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అయితే ఇక్కడ కరీంనగర్లో తీవ్రంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.